నిన్న చెర్రీ బ్రో నువ్వు అడిగినావు కదా బ్రో ఏం తిన్నారని మీకోసం ఇక పర్సనల్గా చేస్తున్నాను నేను బంగారం కాబట్టి బంగారం మీకు ఇప్పుడు మేము ఒక రీల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మా బావ వాళ్ళ ఇంటికి అండ్ పెళ్ళికూతురు వాళ్ళు వస్తున్నారు. సో చూద్దాం ఈరోజు ఇక్కడ ఎలా ఉంటుందో. కానీ ఏదైనా కానీ నిన్నటికన్నా ఈరోజు ఇంకా క్రేజీగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. గైస్ రెడీ అవ్వాలి, ఇట్లనే తిరగాలి, ఇదే పని అంతే గైస్. నేను ఫంక్షన్ పోయినామంటే ఏం కాదు, మన ఇంట్లో మన ఫంక్షన్ ఉందంటే ఇట్లనే మొత్తం లేచినప్పటి నుంచి పని లేకపోతే నీకు ఇప్పుడు వచ్చి ఇస్తాం. చెప్పు మూడోసారి మళ్ళీ నాకు కదరా ఏమనుకోము ఏమనుకోము. ఇంకొక ఈ ప్లేమ్ అంటే నువ్వు ఇష్టం బాగా సిగ్గుడ కానీ నాన్ వెజ్ ఏమంది ఏమేమంటావు? నేను బంగారం కాబట్టి బంగారం పెద్దమ్మ కడుగు ఎట్లయినా వంటలు సూపర్ అయింది నాన్న. మనం నాకు ఎట్లయితే ఒరిజినల్ కొడుకులం కన్నా ఎట్లయితే అయిపోయింది అప్పుడే ఫాస్ట్ ఫాస్ట్ నేను తినలేనురా ఎందుకు రావే నా మీద పడేస్తున్నావు అంటాడు. సో గాయ్స్ ఇప్పుడు మనం తిందాం. అంటే ఇది మేమిద్దరం సేమ్ షర్ట్స్ కాకపోతే కలర్ చేంజ్. ఎప్పుడు తింటుండే మేము తినేస్తున్నాం. తిని నువ్వు కూడా తింటా, నేను పని పెడతా. ఓకే మీరిద్దరు తినండి, మేమిద్దరం తిన్నాం. అట్లా ఎంతసేపు? నాలుగోసారి జిమ్ కోదరు మళ్ళా. కొంచెం చట్నీ, చిన్నది చేత్తో చట్నీ. నిన్న చెర్రీ బ్రో నువ్వు అడిగినావు కదా బ్రో ఏం తిన్నారని మీకోసం ఇక పర్సనల్గా చేస్తున్నాను. ఏం తింటున్నావు అన్నీ చూపిస్తాయి కదా. ఈ వీడియో మండే రోజు వస్తుంది కాబట్టి మేము వెజ్ తింటున్నాం మీకోసం. ఆడు కూడా ఉంటారు రీల్ అంతా కలుపుకొని ఇట్లా ముద్ద వచ్చారేమో ఇట్లా వస్తుంది. ఇప్పుడు తింటున్నాం వాంజీ తినేసాడు కూడా ఫోర్త్ టైం స్వీట్ లాస్ట్ తింటారు. సో నాకు నిన్న ఒక కామెంట్ వచ్చింది, బ్రో ఏం తిన్నారు ఏం సంథింగ్ ఉండే. సో బ్రో నీకోసం ఏం తింటున్నావు అని చూపిస్తున్నా. ఇప్పుడు నేను ఎప్పుడు అట్లా చూపించలేదు. ఇలా మంచిగా తినేసి లాస్ట్కి స్వీట్తో ఎండ్ చేస్తే ఏమని ఉంటుందా. ఇప్పుడు మేము ఒక రీల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే ఖాళీ ఉంది, అందరు డ్రెస్సెస్ మంచిగా ఉన్నాయని చెప్పి. సో ఇప్పుడు లెట్స్ గో చూస్తా. ఇప్పుడు కాకపోతే రీల్ నాది కాదు మా బావ. ప్లస్ రైట్ ఇట్లా టైం దొరికితే ఇట్లా వచ్చి రీల్స్ ఇస్తాడు, కానీ అవి ఓడికి పెడతాడు. ఓన్లీ షేర్ విత్ ఫ్రెండ్స్, పబ్లిక్గా పెట్టాడు. రీల్ చేస్తున్నాం మేము, కాకపోతే అప్లోడ్ చేసే రీల్ కాదు ఇవన్నీ. జస్ట్ మంచి ఉందా లేదా అని చెప్పుకొని చూసుకోవడానికి, చూసి ఇంకా అప్గ్రేడ్ చేసుకోవడానికి మాత్రమే. ఓకే ఏం మాట్లాడుకుంటారు? మాత గుడి అవుతుంది, అక్కడ వర్క్ నడుస్తుంది. కొన్ని 2-3 నెలల్లో 6 నెలల్లో సంవత్సరం లోపల కంప్లీట్ అయిపోతే అప్పుడు అందరూ ఇదంతా ఇది కదా అక్కడ ఇది కొనాలనుకుంటున్నాను. జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోరు, కొనేద్దాం. అంతా అంతా ఖాళీ. కొన్ని రోజుల్లో గుడ్ న్యూస్ చెప్పబోతున్నాం, తీసుకొని రెడీ ఉంటుంది. వీడియోలు వస్తావు నువ్వు, ఎవరికి వయ్యారన్నో నేను చెప్తా, మీ డాడీకి చెప్తా. నీ పనులకి ఏమైంది? నాకు నాకేం కలదు. చాక్లెట్లు తిని అట్లా తయారైన
నేను చాక్లెట్ తినాలేం తినా బెంచ్ చూడు నేను తినా నాకు ఎంత మంచిగా అట్లా అందరు దెబ్బ మీద దెబ్బ ఆ? దెబ్బ మీద దెబ్బ మొత్తం ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ షార్ట్స్ చూసుకుంటా వచ్చిందమ్మ వెయ్యారంటున్నాడు, దెబ్బ మీద దెబ్బ అంటున్నాడు. డాడీకి చెప్తారు, డాడీకి నిన్నేమో అన్నావు నాకు చెప్పినా మీ మమ్మీకి చెప్పన్నా, ఏమన్నా నిన్న మీ మమ్మీకి చెప్పినా కదా చెప్పండి వీళ్ళందరికీ ఏమన్నా తెలియసుకుంటాను నువ్వు కదా. మా మమ్మీకి ఆల్రెడీ తెలిసిపోయింది తెలిసిపోయిందా చేసుకుంటావా చెయ్యి 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 మళ్ళీ అనమాట కష్టాలు. ఒక ఫంక్షన్ చేసిన తర్వాత చేసే ముందు ఎలా ఉండే, చేసిన తర్వాత ఇవన్నీ మనమే తీసుకోవాలి. సో గైస్ మేము ఇప్పుడు ఒక హాస్టల్కి వెళ్తున్నాం, ఒక స్కూల్కి. ఎందుకంటే మా తమ్ముడు లక్కీ అని మా పిన్నోళ్ళ అబ్బాయి వానికి స్నాక్స్ కోసం ఇచ్చడానికి వెళ్తున్నాం. విక్టరీ స్కూల్ అని, వెక్టర్ ఓకే వెక్టర్ స్కూల్ అని అక్కడికి వెళ్తున్నాం. నేను స్నాక్స్ ఇవన్నీ తీసుకున్నాం. బ్లింకిట్ ఇది కొత్త కవర్ ఏదేందో ఏమో ఇట్లా ఇచ్చారు. ఇట్లా మంచిగా వెళ్తున్నాం కానీ ఇక్కడ ఇయర్ బడ్స్ మిస్ అయినాయి. మాకు ఇయర్ బడ్స్ ఉంటే మంచిగా పాట పెట్టుకొని ఇంకుంటూ వెళ్తుంటాం. ఒక జర్నీలు వెళ్ళినప్పుడు సాంగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఆ పాటలు పెట్టుకుంటే వెళ్తుంటే ఆ వైబే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఏమో ఇట్లా చీకటి ఉన్నది, ఇంత చీకట్లకి పోవాలి కానీ మేము పోతాం ఎందుకంటే మాకు ధైర్యం. ఇదే అనమాట ఈ స్కూలు. సో ఇప్పుడు వెళ్దాం. అండ్ ఈ బ్లింకెట్ ఏందో ఏమో ఇక్కడ ఇది కవర్ ఇచ్చింది, మంచి బ్యాగ్ ఇస్తుండే అది ఇయర్స్ కదా, ఎందుకు ఇట్లా ఇస్తున్నావు బ్లింకెట్ బాయ్ ఇట్లా కవర్ ఏదో ఊరు లెక్క పట్టుకొని పోతున్నా. ఏమో వేస్తున్నట్టు నన్ను సినిమా వస్తుందేమో సండే అని మమ్మీ పంపించింది. ఏమైంది ఏం సినిమా వస్తున్నావు? నెట్ అసలేదు నెట్ ఎత్తలేదా? చెప్ప నేను రీఛార్జ్ చేయమంటావా? సండే కదా ఏం జరిగింది? చికెన్ తింటున్నా తిన్నా లేదా మరి? ఎందుకురా బక్క అవుతుంది? మేము అస్సలేమన్నా, నువ్వు అస్సలేవన్నా. ఎప్పుడు వస్తుంది? అంతేడా అయిపోయింది. నెక్స్ట్ మంత్ వెళ్ళంటుంది. నెక్స్ట్ మంత్ నెక్స్ట్ వీక్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి. అయిపోతే బంద్ ఇక. హాస్టల్కి మా అన్న వచ్చిండు, స్నాక్స్ తీసుకొచ్చిండు. మీ ఫ్రెండ్స్ అందరికీ ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోమని ఇంటికి పోయిన తర్వాత ఒక్క నా ఛానల్ పేరు ఏంది? ఒరే ఇచ్చిన అందరికి చెప్పేసి ఒరే చిన్న సబ్స్క్రైబ్ చేసుకోరని చెప్పి చాక్లెట్ ఇస్తారు. బాయ్ గైస్. బాయ్ గైస్. బాయ్ గైస్. సో గైస్ వాడికి ఆ స్నాక్స్ ఇచ్చేసి అండ్ మేము స్టార్ట్ కూడా అయిపోయినాం ఇంటికి. బట్ ముంగట గేట్ పడ్డది అండ్ ట్రైన్ కూడా వస్తుంది, వెళ్ళిపోతుంది కూడా. అండ్ ఇప్పుడు కూరగాయ తెమ్మన్నారు అండ్ కొయ్యూర అన్నారు. నాకు కొయ్యూర ఏదో తెలియదు. కొయ్యూర ఏంటి? అదేనా? అయితే 30 రూపాయలకి ఓకేనే గైస్. ఇట్లా మాకు కూరగాయలు తెలియదు, మాకు పంపిస్తారు. అయినా కానీ ఆమె ఆంటీకే అడిగినాం అదేంటి ఇదే. సో తెచ్చుకున్న తర్వాత తీసుకున్నాం, వచ్చేసినాం ఇంటికి. ఫైనల్లీ కాసేపు రెస్ట్ తీసుకున్నాం. పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నాం. సాహసమే అనుకోవాలి, నలుగురం పోతున్నాం బండి మీద. సో గైస్ ఇప్పుడే వచ్చినాం ఇంటికి అండ్ ఫ్రెష్ అప్ అయి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాను. అండ్ మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీ అందరికి ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటే దెన్